హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. నేను చేసే ప్రతి రెసిపీలోని పిల్లలకి నచ్చే విధంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే బయటను కొనకుండా ఉంటారనే ఉద్దేశంతోనే కదా మనం ఇవన్నీ తయారు చేసేది వాళ్ళ కోసమే. అందుకే ఈరోజు నేను చేసే రెసిపీ అయితే మటుకు పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అయిన రెసిపీ. ఇది పిల్లలకి మాత్రమే కాదు, ఎప్పుడూ మనం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, అందరి కోసం ఆలోచిస్తూ ఉంటాం. మన కోసం మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? మన ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఎప్పుడు ఎవ్వరు చేయరు, ఇంక్లూడింగ్ నేను కూడా. అందుకే ఎప్పుడు అందరి కోసం ఆలోచించే మనం కూడా మన ఆరోగ్యం కోసం ఆలోచించుకోవాలి. ఈ ఎనర్జీ ఇచ్చే మఫిన్స్ని మీరు కూడా తింటూ ఉండండి. ఎంత బాగుంటాయంటే సూపర్ అండ్ టేస్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ మఫిన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లోనే బటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేదనుకోండి, మన ఇంట్లో ఉన్న బటర్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే గీ ఉంటుంది కదా, నెయ్యి ఇంట్లో తయారు చేస్తారు కదా ప్రతి ఒక్కరు, దానినైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీటర్ సహాయంతో బీట్ చేసేయండి. బటర్ని ముందుగానే మనం ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేస్తే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకవేళ తీయకపోతే ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది బాగా బీట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఈ మఫిన్స్ని ఎగ్లెస్ లాగా చేయాలి అనుకుంటే ఇలా పెరుగుని తీసుకోండి. లేదు నేను ఎగ్తో తయారు చేస్తానంటే ఈ విధంగా 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ఎగ్లెస్ లాగా మార్చొచ్చు, ఎగ్ లాగా కూడా చేయొచ్చు. ఇది మీ ఇష్ట ప్రకారంగా చేయొచ్చు. ఇలా అన్ని రెసిపీస్కి సాధ్యపడవు, అందుకే నేను ప్రతి రెసిపీలోని చెప్పను. కొన్ని రెసిపీస్కి ఏది వీలయ్యే రెసిపీస్ ఉంటాయో వాటికి మాత్రమే ఇలాంటి ఆప్షన్స్ అయితే నేను ఇవ్వగలను. నేనైతే ప్రోటీన్ ఎక్కువ ఉండాలనుకుంటాను పిల్లలకి పెట్టేటప్పుడు. ప్రతిరోజు నేను అలా చూసుకొనే వాళ్ళకి వండుతూ ఉంటాను అన్నమాట. అందుకే ఇక్కడ నేను ఎగ్స్ని యూజ్ చేశాను. మీకు వద్దు అనుకుంటే మీరు వెజిటేరియన్స్ అయితే పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి మరొకసారి బీట్ చేసేయండి. ఇక్కడ నేనైతే బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. ఇలా పౌడర్ లాగా దొరుకుతుందండి, దానిని యాడ్ చేసుకోండి. కిందన వీలైతే డిస్క్రిప్షన్లో ప్రతిదీ నేను లింక్స్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా, ఓ బెల్లం పొడి అంటే ఇలా ఉంటుంది, ఈ ప్యాకెట్ బయటను దొరికితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర బెల్లం ఇష్టం లేదనుకోండి, పంచదార పొడైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో జొన్న పిండిని యాడ్ చేసుకోండి, అదే జోవర్ ఫ్లోర్ అంటారు. తర్వాత గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. వీటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ జల్లించేసుకోండి ఒక్కసారి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేయొచ్చా అని మీరు అడుగుతారు, వద్దని చెప్తాను. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసామనుకోండి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేం, పాడైపోతుంది. అందుకే మీరు డెసికేటెడ్ కోకోనట్ అని దొరుకుతుంది, దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్పాచులాతో మేము కలపలేము అనుకుంటే మీరు బీటర్ సహాయంతో కూడా కలుపుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకటిలో పెట్టుకోండి. బీటర్ అయితే ఎక్కువ స్పీడ్లో పెట్టుకోకుండా నెమ్మదిగా కలపండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చెయ్య అన్నది అంత ఎక్కువగా అంటే కొంతమంది కలపలేరు. ఎందుకంటే కొద్ది పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు మన ఛానల్ చూసి, వాళ్ళ చేతితో బాగా కలపలేకపోతే మీరు బీటర్తో కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ అన్నది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు కనుక ఇంకా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. మీరు కూడా ఒకేసారి పాలని యాడ్ చేయొద్దు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపండి. అప్పుడు మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. హెల్దీ కేక్స్ కావాలి అంటే కొద్దిగా కష్టపడాలి, అప్పుడే కదా మనం తింటున్నప్పుడు చాలా యమ్మీగా మనకి అనిపిస్తూ ఉంటుంది, పోనీలే మనం కష్టపడినందుకు ఫలితం వచ్చింది అని. మఫిన్స్ని ఎప్పుడైనా సరే ఇటువంటి కొద్దిగా పెద్ద లైనర్స్లోనే బేక్ చేస్తాము. మీ దగ్గర ఇవి లేవనుకోండి, నార్మల్గా మీ దగ్గర కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా, కప్ కేక్వి నేను చూపిస్తూ ఉంటాను కదా, అటువంటి వాటిలో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇవి కూడా లేవండి అంటే నార్మల్గా చిన్న చిన్న కూరలు వేసే గిన్నెలు ఉంటాయా, లేదంటే ఏదైనా చిన్న చిన్న గ్లాసులు ఉంటాయా, అందులో కూడా వేసుకొని మీరు బేక్ చేసుకోవచ్చు. ఈ లైనర్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బ్యాటర్ని ఈ విధంగా మీరు
మొత్తం కప్ కేక్ లైనర్స్ అన్నిట్లోని నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే బ్యాటర్ కొద్దిగా థిక్గానే ఉంది. ఈ విధంగానే ఉంటుందండి. ఎందుకంటే మనం మామూలుగా చేసే కప్ కేక్కి చేస్తాం కదా, లిక్విడ్ లాగా ఉంటుంది కదా, అలా అయితే ఉండదు. ఎందుకంటే మనం చేస్తుంది మిల్లెట్స్తో చేస్తున్నాం. అది కాకుండా మనం చేస్తుంది మఫిన్స్ వేరే, కప్ కేక్స్ వేరే. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. కప్ కేక్స్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మఫిన్స్ కొద్దిగా డెన్స్గా ఉంటాయి, కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. టేస్ట్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దీని మీద ఎటువంటి ఐసింగ్ అన్నది మనం వేసుకోం, అంటే ఎటువంటి క్రీమ్ అన్నది పైన అస్సలు యాడ్ చేయమన్నమాట. అదే కప్ కేక్ అయితే మనం విప్పింగ్ క్రీమ్ కానీ, బటర్ క్రీమ్ కానీ, గనాష్ కానీ ఏదైనా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్ అనేది తెలిసిందని అనుకుంటున్నాను. ఈ విధంగా రెడీ అయిన మఫిన్స్ మీద మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అని అస్సలు చెప్పను. ఎందుకంటే మనం తింటున్న ప్రతి బైట్లోనే అన్నీ రావాలని అనుకుంటాం కాబట్టి మీరు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ యాడ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా మీద మీ అందరికీ బాగా నమ్మకం అని నాకు తెలుసు, అందుకే నేను చెబుతున్నాను అనమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముందే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ని కానీ అవన్ని కానీ, ఒకవేళ అవన్ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. బేకింగ్ టైం అయితే 20 నుంచి 25 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం. 25 నిమిషాల తర్వాత ఒక్కసారి మఫిన్స్ని చూడండి, ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. సూపర్ కలర్తో వచ్చింది కదా. దీనిని కూల్ అయినంత వరకు బయట నుంచేయండి. ఒక 10 నిమిషాల్లోనే కూల్ అయిపోతాయి. బాగా చల్లారిన తర్వాత తినమని ఎందుకు చెబుతానంటే, వేడిగా తిన్నప్పుడు వాటి టేస్ట్ అనేది ఏమీ తెలీదు. కొన్ని ఐటమ్స్కి వేడిగానే తినాలని చెప్తారు, కొన్ని వాటికి కొద్దిగా కూల్ అయ్యేదాకా వెయిట్ చేసి తినమని చెప్తారు. అందుకే నేను ఎప్పుడైనా సరే కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి అంటే మటుకు కొద్దిసేపు వెయిట్ చేయండి. ఆ తర్వాత దానిని కట్ చేసుకొని హ్యాపీగా తినండి. దాని టేస్ట్ అనేది మీకు ప్రతిదీ తెలుస్తుంది. మీకు ఈ రెసిపీని నేను ఇంత అర్జెంటుగా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఒక సిస్టర్ నాకు ఒక మెసేజ్ చేశారు. అక్క, మా బాబుకి ఏమీ పెట్టకూడదని చెప్పారు. ఎందుకంటే మైదాతోని బయటని కేక్స్ పెట్టడం వల్ల బాబుకి పేగుల కిందన ఏదో వాపులాగా వచ్చిందటండి. ఇది డాక్టర్లు తనకి చెప్పారట. ఇంకప్పటి నుంచి బాబుకి ఏం పెట్టాలన్నా చాలా ఆలోచించి పెట్టవలసి వస్తుందంట. పాపం మిగతా పిల్లలు తింటుంటే ఆ బాబు అలా చూస్తున్నాడంట. కొద్దిగా బాధ వేస్తుంది కదండి. అలా చెప్పగానే నాకు అలాగే బాధ అనిపించింది. నేను చెప్పాను, మన ఛానల్లో చాలా మిల్లెట్స్ రెసిపీస్ ఉన్నాయి, అవి ట్రై చేయమని. ఆల్రెడీ చేసిందంట, బాబుకు నచ్చాయట కూడా. అలాగే ఇంకా ఏమైనా వెరైటీ చేసి పెట్టండి, ఎందుకంటే నేను రోజు స్కూల్కి కూడా వేసి ఇవ్వగలను. అప్పుడు పక్క పిల్లవాళ్ళ బాక్సుల వైపు చూడకుండా ఉంటాడు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అని అన్నారు. నాకు ఒక్క సిస్టర్ మెసేజ్ చేసి చెప్పగానే మిగతా వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీలో కొంతమంది మాకైతే అస్సలు కేక్ చేయడం రావట్లేదు, అందరూ ఎంత బాగా చేస్తున్నారు, మా కమ్యూనిటీలో ఫొటోస్ చూస్తూ ఉన్నప్పుడల్లా మేమెందుకు చేయలేకపోతున్నామని చెప్పి అనుకుంటున్నారట. కేక్స్ అన్నవి చాలా ఈజీ. మీ మైండ్లో నుంచి అవి పెద్ద కష్టం చేయలేము అన్నది ఒకటి తీసేసి నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోండి. ఒక్కసారి పోతుంది, రెండోసారి పోతుంది, కానీ మూడోసారి వచ్చి తీరాలి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కేక్స్. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.